ఏదైనా వస్తువు కొన్నామనుకోండి ఖరాబ్ ఉంటే ఎంబటే మళ్ళీ దుకాణం కాడికి పట్టుకుపోయి వాళ్ళ ముఖాన కొట్టి ఏం వస్తువు ఇచ్చినవయ్యా పైసలు తీసుకోలే ఖరాబ్ అయితే ఇస్తే మేమేం చేసుకోవాలి ఇట్లా ఎంతమందిని మోసం చేస్తావు అది ఇది అని ఇయ్యర మైర జోబు ఇడిచిపెట్టంగానే అయ్యో చూసుకోలేదు అని అది తీసుకొని ఏరేదిస్తాడు. అట్లనే ఓసారి ఒకటి వాపస్ తీసుకోండి అని ఎంత మొత్తుకున్నా పట్టించుకోని వాళ్ళు ఇవాళ దాని జాగలా ఏరేదిచ్చిండ్రుల్లా. అట్లా అని మునుపటిది ఆయన కొన్నది కాదుల్లో సర్కార్ ఇచ్చిందే. కొట్లాడంగా కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు వచ్చింది రాజా సింగ్ సార్ కు. అట్లని కొత్తదేం కాదు, 5 ఏళ్ళు అవుతుంది గంతే కొని. మరి ఇది ఎట్లా నడుస్తుందో. కానీ పాత బండితోని చిన్న తిప్పలుండేనా, నడిమిట్లనే ఆగిపోవుడు, ఊకూకే సతాయించుడు. బ్రేకులు పడితే గేర్లు పడాయి, గేర్లు పడితే బ్రేకులు పడాయి. అసెంబ్లీ కాంచి ఇంటికి పోతుంటే టైరే ఊసిపాయే. నిమ్మలంగా పోయేపాటికి ఎవ్వలకేం కాలే. ఏడబడతాడ కారాగుడు, ఇంకో కారు తెప్పించుకొని సారిపోవుడు. అరే గిదేం బండి అని ఎన్ని మాటల సర్కారు వాళ్ళకి చెప్పినా అత్తరబుత్త రిపేర్లు చేసుడు, మళ్ళా అదే బండి పంపుడు. ఏహే ఇట్లయితే లాభం లేదని మొన్న సీదా ప్రగతి భవన్ కాడికే పోయిండు. డొక్కు బుల్లెట్ ప్రూఫ్ బండి మీరే ఉంచుకోరి నాకేం వద్దని ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండ్రు, బండిని స్టేషన్ కు తీసుకుపోయిండ్రు. ఆఖరికి బుల్లెట్ బండి మీద అసెంబ్లీకి వచ్చే వరకు ఏమనుకుండ్రో ఏమో మరి పాతది తీసుకొని ఇది పంపిండ్రు. రాజా సింగ్ సార్ అయితే ఇంకా ఎక్కలే, ఏరే ఊర్లు ఉన్నాడట. ఓ మల్క తిరిగినాక ఇది ఎట్లున్నదో చెప్తా అంటున్నాడు. మరి ఇదన్నా సాఫ్ గా పోతుందో సతాయిస్తుందో చూడాలే.